అందరికీ నమస్కారం. కృష్ణం వందే జగద్గురుం. ఇక మహాభారతం కథలోకి వెళితే కృష్ణుడు రథసారథిగా ఉంటాడు. అర్జునుడికి ముందు ఉండి రథాన్ని నడిపిస్తూ తన సలహాలు సందేశాలు ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా వారి వారి శంఖధ్వనులతో యుద్ధాన్ని ప్రారంభిస్తారు. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మో మహాశంఖం భీమకర్మారుకోదర. అంటే కృష్ణుడేమో పాంచజన్యాన్ని, అర్జునుడు దేవదత్తం, పౌండ్రము అనే శంఖాన్ని భీముడు, సుఘోష మణిపుష్పకము అనే శంఖాన్ని నకుల సహదేవులు పూరిస్తారు. ఈ యొక్క పెద్ద పెద్ద శంఖధ్వనులకి కౌరవుల్లో అంటే దుర్యోధనుడికి కూడా భయం కలుగుతుందంట. అంత పెద్ద పెద్ద శంఖధ్వనులతో యుద్ధాన్ని ప్రారంభిస్తారు. తర్వాత అర్జునుడు కృష్ణుడికి చెప్తాడు, వాసుదేవ, ఇరు సేనల మధ్య మన రథాన్ని నిలుపుము అని చెప్పి. అదేవిధంగా కృష్ణుడు రథాన్ని ఇరు సేనల మధ్య ఆపుతాడు. తర్వాత అర్జునుడు కిందకి దిగి అందరినీ చూస్తాడనమాట. తాతలు, తండ్రులు, అదేవిధంగా గురు ద్రోణాచార్యుడు, బంధువులు, మిత్రులు అందరినీ చూసి, మన తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడే, అందరినీ చూసి ఒక్కసారిగా బాధపడతాడు. వీరితోనా నేను యుద్ధం చేసేది? ఇది చేసి నేను రాజ్యాన్ని అనుభవించాలా? ఇంతకంటే పాపం ఏముంటుంది? అదేవిధంగా ఈ యుద్ధం నేను చేయలేను వాసుదేవా, వీరితోనా నేను చేయవలసిందని చెప్పేసి ఎంతగానో బాధపడుతూ చేతిలో ఉన్న గాంధీవం కూడా కింద పడిపోతుందంట. తర్వాత అర్జునుడు నేను భిక్షమెత్తుకోనైనా బతుకుతాను, నేను ఈ యుద్ధం చేయను అని అంటాడు. తర్వాత ఏమంటాడంటే, ఇక్కడ చాలామంది చనిపోతారు కదా, ఆ చనిపోయిన కుటుంబాల్లో మగవారు చనిపోతే ఆడవాళ్ళు వేరే వివాహాలు అట్లాగా వేరే వాళ్ళు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల కుల వ్యవస్థ కూడా దెబ్బతింటుంది కదా, ఇన్ని అనర్థాలకు కారణమవుతాను అని చెప్పి ఎంతో శోక సముద్రంలో మునిగిపోతాడనమాట. ఎంతో బాధపడుతూ ఉంటే అప్పుడు కృష్ణుడు అంతా విని తర్వాత స్టార్ట్ చేస్తాడనమాట ఈ గీతోపదేశం. అంటే 18 అధ్యాయాలు తలంటి పోస్తాడు అర్జునుడికి. అంటే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్తాడనమాట. ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి, ఏది కర్మ, ఏది నిష్కామ కర్మ, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, అంటే ఒక అర్జునుడికే కాదు యావత్ మానవాళికి ఉపయోగపడితే భగవద్గీత. కాబట్టి ఈ విధంగా అన్నీ వివరిస్తాడు. 18 అధ్యాయాలు నీట్గా వివరించి యుద్ధం చేయను అన్న అర్జునుడుని యుద్ధోన్ముఖుడిని చేస్తాడు. అంటే ఇంకా యుద్ధం చేస్తాను వాసుదేవ అనే విధంగా తీర్చిదిద్దుతాడు. ఈ 18 అధ్యాయాలు సారాంశమే అదనమాట. అంటే ఎవరికైనా అజ్ఞానంలో ఉన్న, అధర్మంలో ఉన్న ఇట్లాగా భగవద్గీత చదవడం వల్ల వాళ్ళకి ఎంతో జ్ఞానం కలుగుతుంది. అదేవిధంగా ఎంతో ఉపయోగపడుతుంది భగవద్గీత. అందుకనే చాలామంది నిపుణులు చెప్తున్నారు కదా, భగవద్గీత చిన్నప్పటి నుంచే నేర్చుకోవడం వల్ల వాళ్ళు ఏది సాధించాలి, ఏది మంచిది, ఏది చెడు అని కూడా తెలుసుకుంటారు అని కూడా చెప్తుంటారు. కాబట్టి ఈ కృష్ణుడు అర్జునుడికి అన్నీ వివరించి కర్తవ్యోన్ముఖుడుగా చేస్తాడనమాట. అంతే అన్నమాట ఈరోజు స్టోరీ. తరువాత భాగంలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.